₹20 దేవుని సన్నిధిలో విత్తి వెళితే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి ₹25,000 మరి ఆవిడకి అకౌంట్ లోకి రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైటీ మెరకల్ అన్న. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తున్నాం. ఇంపాసిబుల్ ఆశీర్వదింప. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు. నువ్వు స్వస్థతని, విడుదలని నిజంగా కావాలి పొందుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుచు. మీరు దీవించబడాలంటే దశం భాగాలు ఇవ్వాలి. ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి, ఇవ్వకూడదంట కదా, మీదే అంట కదా. నో 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 నో, ఐ డోంట్ కేర్. మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి, దేవునికి ఇస్తున్నారండి. హల్లెలూయా. చారు ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసులు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు.